ఇక ఆ చీకటిలోనే సంచరించుతూ చీకటిలో నా బతుకు ఇక పతనమైపోయింది అని అనుకుంటున్న సమయాల్లో మత్తయి రాసిన సువార్త 3వ అధ్యాయంలో చెప్పబడిన రీతిగా, అంటే రెఫరెన్స్ అనేది తీయట్లేదు, ఆ యొక్క చెప్పబడిన రీతిగా కొందరు చీకటి గల ప్రదేశంలో కూర్చొని ఉంటూ ఉన్నారు, చీకటిలో సంచరించుతూ ఉంటున్నారు. మరికొందరు మరణ ఛాయల్లో ఉంటున్నారు, మన ప్రదేశంలో ఉంటూ ఉండగా వెలుగైనటువంటి అప్పుడు యేసుక్రీస్తు వారు ఉదయిస్తూ ఉన్నారు. ఆ వెలుగును గురించి యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయం చెప్పిన రీతిగా బాప్టిస్ట్ యోహాను గారు ఉన్నారు, నేను వెలుగైందలేదు కానీ వెలుగును గురించి నేను సాక్ష్యం ఇచ్చడానికి వచ్చి ఉన్నాను అంటున్నాడు. ఇదిగో నిజమైన వెలుగు ఉండేను అని చెప్తూ ఉంటున్నాడు. ఆ వెలుగు ఎవరంటే ప్రభు యేసుక్రీస్తు వారు. ఆ నిజమైన వెలుగు అయితే ప్రభు యేసుక్రీస్తు వారు. ఆ గొప్ప వెలుగు ఎవరంటే యేసుక్రీస్తు వారు. యోహాను సువార్త 1వ అధ్యాయం మనం చూస్తూ ఉంటున్నప్పుడు, ఆదియందు వాక్యం, వాక్యం దేవుడు, వాక్యం దేవుడైండును, ఆయనలో జీవుడు, ఆ జీవ మనుషులందరికీ వెలుగైండును. ఆ వెలుగు ప్రకాశించుతున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపకుండెను. వెలుగు ప్రకాశిస్తూ ఉంది కానీ చీకటి గ్రహించాలి. ఈ వెలుగైనటువంటి క్రీస్తు యేసు వాడు నిన్ను నన్ను రక్షించాలని, చీకటి ఉన్నటువంటి మనల్ని బయటికి తీసుకురావాలని, వెలుగులో నడిపించాలని ఆ యొక్క వెలుగును ప్రకాశింపజేస్తూ ఉన్నప్పటికీ కూడా గ్రహించట్లేదు. ఎన్నో పర్యాలు దేవుని యొక్క వాక్యం చదువుతూ ఉన్నాం, ఎన్నోసార్లు దేవుని యొక్క వాక్యాన్ని వింటూ ఉన్నాం, ఎన్నోసార్లు దేవుని మాట ఇతరులతో పంచుకొని ఆశపడుతూ ఉన్నాం. కానీ చీకటి ఏదైతే హృదయంలో గూడు కట్టుకుపోయిందో, ఈ మనసులో ఉన్నటువంటి చీకటి ఆలోచనలు ఏదైతే ఉన్నాయో, ఈ ప్రవర్తన ఏదైతే చీకటితో నిండి చీకటి మయమైపోయిందో, ఆ వెలుగు ఎంత ప్రసరిస్తున్నప్పటికీ, ఆ వెలుగు ఎంత ప్రకాశిస్తున్నప్పటికీ చీకటి దాన్ని గ్రహించట్లా. కుక్క తోక వంకర. నువ్వు ఇన్నిసార్లు కట్టి మళ్ళా మామూలు వదిలేంటి, మళ్ళా వంకాయ. బుద్ధి మారట్లేదు, తీరు మారట్లేదు, ఆలోచన మొత్తం మారట్లేదు, ప్రవర్తన తీరు మారట్లేదు. అయితే వెలుగై ఉన్న క్రీస్తు యేసు ప్రభువారు గురించి ముందుగానే ప్రవచనాత్మకంగా ప్రవక్త యెషయా గారు చెప్తున్నారు, నీకు వెలుగు వచ్చి ఉన్నది, నీకు వెలుగు వచ్చింది. నిజమా? నాకు వెలుగు వచ్చింది అని నువ్వు ఆశ్చర్యపడుతుండవచ్చునేమో. అవునండి, నీకు కూడా వెలుగు వచ్చింది, నీకు వెలుగు వచ్చినది. అయితే ఏం చేయాలి? వెలుగుపబడుతున్నటువంటి వారంగా ఉండాలి, ఆ వెలుగును చూసే వారంగా ఉండాలి, ఆ వెలుగును గ్రహించే వారంగా ఉండాలి, ఆ వెలుగులో నడిచే వారంగా ఉండాలి, ఆ వెలుగు సంబంధులుగా మనం ఉండాలి. అందుకని వెలుగు ఫలము గురించి అపోస్తలుడైన పౌలు గారు పత్రికలో తెలియజేస్తూ ఉన్నాడు, నీకు వెలుగు వచ్చి ఉన్నది, వెలుగు వచ్చినది. యెషయా ప్రవక్త ఈ మాట చెప్పిన ఉద్దేశం ఏంటంటే, 2వ వచనానికి రండి. చూడుము, భూమిని చీకటి కమ్ముచున్నది. కమ్మి ఉన్నదల్లా కమ్ముచున్నది. కంటిన్యూస్ టెన్స్. ఇక్కడ భూమిని చీకటి కమ్ముతూ ఉన్నది. మీరు అలాగే ఆదికాండం 1వ అధ్యాయం చూసినట్లయితే అక్కడ కూడా ఒక మాట రాయబడి ఉంటుంది, మీరు గమనించండి. ఆ ఆదికాండము 1వ అధ్యాయంలో 2వ వచనం, చీకటి అగాధ జలం పైన కమ్మి ఉండెను. చీకటి అగాధ జలం పైన కమ్మి ఉండెను. ఇక్కడే రాయబడింది యెషయా గ్రంథంలో, ఇదిగో భూమిని చీకటి కమ్ముతున్నది, చీకటి అగాధ జలం పైన కమ్మి ఉన్నది. అందుకే దేవుడు ఆనాడు పగటి నేలుటకు సూర్యుడిని, రాత్రి నేలుటకు చంద్రుణ్ణి, మరియు వెలుగించుటకై నక్షత్రములు చేసి ఉన్నాడు. పగటిని రాత్రిని వేరుపరిచి ఉన్నాడు. అయినా కూడా ఈ భూమికి ఏమైందండి? చీకటి కమ్ముకుంటూ వస్తుంది, చీకటి కమ్ముతూ ఉన్నది. ఇంత గొప్ప సాక్షి సమూహము మనల్ని ఆవరించున్నది. ఈ సులువుగా చిక్కుల పెట్టు పాపములు ఆవరించి ఉన్నది. మానవుడు ప్రయాణం చేయించి ఉంటుండగా, యాత్రికుడుగా ఉంటుండగా ఈ చీకటి కమ్ముతూ ఉంటున్నది. ఎక్కడ చూసినా రాజకీయాలే, ఎక్కడ చూసినా కుతంత్రాలే, ఎక్కడ చూసినా లోపల ఒక మనిషి, బయట ఒక మనిషి. పైకి భక్తిపరుడంగా ఉంటాం కానీ దేవుని శక్తిని ఆశ్రయించట్లేదు. పైకి వెలుగుగా ఉంటాం
కానీ లోపల చీకటి కమ్ముకొని ఉన్నది, అమ్ముకొని ఉన్నది. పైకి మంచి మంచి వస్త్రాలు వేస్తాం, ఈ జీవితం అంతా కప్పు కొడతా ఉంది. మీరు రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో చూడండి, 4 కింద ఎలా ఉందో, గొంతుక పరిస్థితి ఏందో చూడండి ఒక్కసారి. జస్ట్ నేను చెప్పిన మాట వేరే విధంగా భావించవచ్చునేమో. లూకా రాసిన సువార్త రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం చూసినట్లయితే, నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. 11 నుంచి, గ్రహించువాడు ఎవరు లేడు, దేవుని వెనుకవాడు ఎవరు లేడు, అందరూ త్రోపు తప్పి ఏకముగా పనికి మారవాడే, మేలు చేయవాడు లేడు, ఒకడు లేడు. వారి గొంతుక తరచిన సమాధి, వారి తమ నాలుగుతో మోసం చేయదు. వారి పెదవుల క్రింద సర్వవిషయం ఉన్నది. వారి నోటి నిండా శ్రమించినవి పైకొనిన్నాయి. రక్తము చిందించిన వారి పాదం పరుగెత్తుచున్నవి. నాశనములోను కష్టమును వారి మార్గంలో ఉన్నవి. శాంతి మార్గం వారు ఎరుగరు. వారి దృష్టి ఎదుట దేవుని భయము లేదు. వాస్తవంగా అంటారా? మీరు కాదన్నా కూడా దేవుని యొక్క వాక్య సత్యం సమాజంలో, సంఘంలో, మనుషుల మధ్య, కుటుంబాలు జరుగుతున్నటువంటి క్రియలు వాస్తవం. ఇది కాదు అన్న కూడా అవి వాస్తవమే. కాబట్టి ఇలా ఉంటున్న పరిస్థితుల్లో ఈ యొక్క భూమిని చీకటి కమ్ముకుంటూ ఉన్నది. కింద 2వ వచనం చూడండి, మన 2 భాగం. కటిక చీకటి జనములను కమ్ముస్తున్నది. చీకటి ఏమో భూమిని కమ్ముతూ ఉంటే, ఈ కటిక చీకటి ఇక జనములు కమ్ముతుంది. గుడ్డి వాళ్ళని చూడండి, ఆ యొక్క గుడితనం ఉన్నప్పుడు ఆ యొక్క సంచారం చేయలేని పరిస్థితులు, తడవులు ఆడుకుంటూ వెళ్ళేటువంటి పరిస్థితులు. దేహమునకు దీపము కన్నే కనుక ఆ కన్ను చెడినదైతే జీవితం అంతా, బ్రతుకంతా చెడిపోయింది. ఈ కటిక చీకటి ఏమవుతుందంటే జనములను కమ్ముతూ ఉన్నది. కటిక చీకటిలో ఉన్నాం. సాయంకాలం మొదలుకొని ఉదయకాలం వరకు చీకటి ఉన్నది. బ్రతుకంతా చీకటి, చేసే పనులు చీకటి, మాట్లాడే మాటలు చీకటి, చూసే చూపులు చీకటి. దీనికి ఎగ్జాంపుల్ మనం కొన్ని గమనించవచ్చు. ఏంటంటే కొన్ని మాటలు ఎలా ఉంటున్నాయో ఇప్పుడు చదివాం కదా, కఠినమైనవిగా ఉంటాయి, యుక్తితో కూడా మాటలుగా ఉంటాయి, 2 అర్థాలు ఇచ్చేటువంటి మాటలుగా ఉంటాయి. చూపులు చేసినట్లయితే అపవిత్రమైన చూపులు ఉంటాయి. ఆలోచన చూస్తే ఇక చెప్పలేనంతగా, కంటికి కలవడం అనుకుంటారు కానీ ఇక్కడ కూర్చుంటే ఉంటారు, ఎక్కడో ఆలోచన చేస్తుంటారు. ఈ యొక్క మందిరంలో కూర్చున్నట్టే ఉంటారు, ఎక్కడో ఆలోచిస్తూ ఉంటారు. ప్రార్థన కూర్చున్నట్టే ఉంటారు, దిక్కులు చూస్తూ ఉంటారు. ప్రార్థన కూర్చున్నట్టే వాక్యం వింటున్నట్టే ఉంటారు, ఫోన్ నొక్కుతూనే ఉంటారు. ఇవి అక్కడ పిల్లల మీద స్విచ్ ఆఫ్ చేయాలని ఆ వాక్యం చదువుతూనే, ఆ పదం చూస్తూనే ఉంటారు. ఫోన్లన్నీ ఆన్లోనే ఉంటాయి, వాళ్ళ కార్యకలాపం సాగుతూనే ఉంటాయి. ఆరాధనకు వచ్చినాం అనుకుంటూనే ఉంటాము, కానీ ఆరాధన ఆత్మీయంగా లేకుండా పోతా ఉంది. మనలో పాల్గొంటున్నాం అనుకుంటున్నాము, ఆత్రపడి ఏదో ఆచరణగా పుచ్చుకునేటువంటి పరిస్థితిలో ఉంటున్నాం. సమరీక్ష లేదు, యోగ్యత లేదు, వివేచన లేదు. ఎందుకంటే నేను కూడా బాప్తిసం పొందాను. కటిక చీకటి జనములు కమ్ముతూ ఉంది. కటిక చీకటికి జనములు కమ్ముతా ఉంది. ఇంకా తడువులాడుతూ ఉన్నాం. ఇదిగో కొందరు చూడండి తాయిలు వేసుకుంటూ ఉన్నారు, మరి కొందరు చూడండి అంతరాలు కట్టించుకుంటున్నారు, మరి కొందరు చూడండి కాటుబొట్లు కాళ్ళలో చేతులు పెట్టుకుంటున్నారు, కళ్ళలో పెట్టుకుంటూ ఉన్నారు. ఇక్కడ చూడండి దేవుడు ఇచ్చేప్పుడు ప్రార్థనే బయటికి వెళ్ళినాక వారు ఆ యొక్క అన్ని ఆచారాలు చేస్తూనే ఉన్నారు. ఇక్కడ దేవుని దగ్గరకు వచ్చి ప్రార్థన సహకారం పడతారు, మంత్రగాళ్ళ దగ్గరికి వెళ్ళి అయ్యా మీరు ఏదైనా చేయండి అని అడిగి వారు ఉంటున్నారు. ఇక్కడ వచ్చి సత్యం చెప్పినట్టుగా ఉంటున్నారు, బయటకు పోతే బొగ్గుతున్నారు, అబద్ధాలు ఆడుతున్నారు. ఇక్కడ వచ్చినప్పుడు చాలా చక్కగా మాట్లాడుతుంటున్నారు, బయటకు పోతే తిట్టు మాటలు, బూతు మాటలు మాట్లాడుతున్నారు. నేనంటే ఎవరో తెలుసా, నా సంగతికి ఎరుగవా అన్న రీతిలో మాట్లాడుతున్నారు. కారణం ఏంటంటే కటిక చీకటి వీరిని కమ్ముకుంటున్నప్పుడు ఏమి చూస్తున్నారో తెలియట్లేదు, ఎక్కడ సంచరిస్తున్నారో తెలియదు, ఏం మాట్లాడుతున్నారో తెలియదు, వాళ్ళ ప్రణాళికలు ఏమంటున్నాయో తెలియట్లేదు.
కటిక చీకటి జనములను కమ్ముతూ ఉంది. అయినా స్టిల్ గాడ్ ఇస్ లవింగ్ యు. ఇంకా దేవుని ప్రేమిస్తున్నాడు. గాడ్ వాంట్స్ టు ఎన్లైటన్ యు. గాడ్ వాంట్స్ టు చేంజ్ యువర్ లైఫ్. దేవుడిని ప్రకాశింపజేయాలని ఆయన ఆశపడుతున్నాడు. నీకు వెలుగు వచ్చిందని అన్నట్లండి. 2వ వచనము తదుపరి మాట చూస్తున్నాడు. యెహోవా నీ మీద ఉదయించుచు ఉన్నాడు. ఎవరి మీదండి? నీ మీద ఉదయించుచు ఉన్నాడు. ఎప్పుడు నాకు అవసరం లేదు అంటావా? ఆయన కనుదృష్టి లోకమంతటా సంచారం చేయించింది. ఏలనగా యథార్థవంతులను బలపరచడం. సో ఈనాటి దినాల్లో యథార్థత బహుగా లోపించింది. యథార్థత బహుగా లోపించింది. నిజమైనటువంటి భక్తి లోపించింది. దేవుని పవిత్రమైనటువంటి భక్తి లోపించింది. యాకోబు పత్రిక 1వ అధ్యాయం చూసినట్లయితే నిష్కలంకమైనటువంటి పవిత్రమైనటువంటి భక్తి ఏదనగా అని చెప్తూ రాస్తూ అక్కడ అంటాడు, అనాథుల విధవంతులు వారి ఇబ్బందులు పరామర్శించటయు ఎవరిలోక మాలిన్యం తాము కంటుకొనకుండా చూసుకుంటాయి, అదే నిజమైనటువంటి భక్తి అని చెప్తున్నాడు. కానీ ఈరోజు అనాథలంటే, తల్లిదండ్రులు లేని వారంటే అబ్బో ఎంత తక్కువ చూపో, ఒంటి కాంతులు వేస్తారు. విధవాలంటే ఎంత చిన్న చూపు. కానీ వారి పక్షంగా దేవుడు వ్యాజ్యమాడువాడై ఉన్నాడు. వారి పక్షంగా దేవుడు నీతో వ్యాజ్యమాడువాడన్నాడు. వారి పక్షంగా దేవుడు తీర్పు తెచ్చేవాడంటున్నాడు. ఆయన నీ మీద ప్రకాశిస్తూ ఉంటుండగా, ఆనాడు ఆ యొక్క చీకటి అగాధము పైన ఉన్నప్పుడు దేవుని యొక్క ఆత్మ అల్లాడింది. ఆదికాండం 1వ అధ్యాయం మీరు చూసినప్పుడు చీకటి అంతా కమ్ముకుంది కదా. ఇప్పుడు భూలోకంలో కూడా చీకటి కమ్ముకున్నది. జనులను కూడా కడిగ చీకటి కమ్ముతా ఉంది.